స్వచ్ఛమైన తేనెను ప్రజలకు అందించాలనే తపనతో తేనెటీగల పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు రైతు పితాని సత్యనారాయణ చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో అంటే సుమారు 50,000 రూపాయల నుంచి ఈ పరిశ్రమను స్థాపించవచ్చని, 2 లక్షల రూపాయలు పెట్టుబడితో 5గురు సంతోషంగా జీవించవచ్చంటున్నారు రైతు సత్యనారాయణ. కేవలం 50,000 నుంచి స్టార్ట్ చేసుకుని ఒక 2-3 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. హ్యాపీగా మనం నలుగురికి ఒక ఎంప్లాయ్మెంట్ మనమే ఇవ్వచ్చు. మంచి లాభాలు ఉంటాయి ఇందులో. మనం కష్టపడి కలితే లాభం ఉంటుంది. కష్టపడాలి ఫస్ట్. కష్టపడకపోతే ఏమి ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామం వెళ్లి తేనెటీగల పరిశ్రమకు కావలసిన ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుని ఆయన పరిశ్రమ ప్రారంభించినట్లుగా చెబుతున్నారు. మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? ఉండిలో ట్రైనింగ్ అయ్యాడు. అక్కడ ఉండిలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది, తేనెటీగల సంరక్షణ కేంద్రం, అక్కడ ట్రైనింగ్ అయ్యాడు. తేనెటీగలు పువ్వులలో మకరందాన్ని తేనెగా మార్చి తేనె పట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. తద్వారా తేనె ఎక్కువ దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఎక్కువగా పూల తోటలు ఉండే చోట లేదా లంక గ్రామాలు ఉండే చోట ఈ పరిశ్రమను పెట్టుకుంటే 30 నుంచి 40 రోజులలో మంచి ఆదాయం వస్తుంది. దీని ద్వారా స్వచ్ఛమైన తేనెను ఆస్వాదించవచ్చు అంటున్నారు. ఇది కొబ్బరి తోటలో పెడితే వచ్చేస్తుంది అంటారా, లేకపోతే చుట్టుపక్కల ఫ్లవరింగ్ ఉన్న? ఫ్లవరింగ్ అండి మెయిన్. కొబ్బరి తోట అన్నది కదా, ఫ్లవరింగ్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇదంతా లంకలేదు, ఏదో పంట పండుతూ ఉంటూనే ఉంటుంది. ఫ్లవరింగ్ ఉండి నిత్యం ఫ్లవరింగ్ ఉంటుంది ఇక్కడ. అందుకని మేము ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక మానవ జాతి కంటే ముందుగానే తేనెటీగలు ఉన్నాయని, ఇవి 5 రకాల జాతులని, రాణి జాతి, మగ, ఆడజాతి, సైనిక జాతి, మిలఫర్ జాతులుగా ఇలా 5 రకాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో మిలఫర్ జాతి తేనెటీగలను తాను పెంచుతున్నానని, ఈ జాతి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని రైతు సత్యనారాయణ అంటున్నారు. ఈ తేనెటీగలు 5 రకాలు ఉంటాయి. మనం ముఖ్యంగా మేము మెలిఫెరా జాతిని పెంచుతున్నాం. ఈ మెలిఫెరా జాతి డొమెస్టికేటెడ్ జాతి. ఇది మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఈ నిరుద్యోగులకి చాలా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇందులోని. ప్రతి ఒక్కరూ నిరుత్సాహపడకుండా హ్యాపీగా ఈ పరిశ్రమ నేను స్థాపించుకొని వారి జీవనోపాధి పొందొచ్చు. తేనెటీగలు మానవ జాతికి ఎంతో మేలు కూడా చేస్తాయని చెబుతున్నారు. ఈ భూమండలంపై తేనెటీగ ఒక సృష్టికర్త అని, తేనెటీగలకు ప్రకృతిలో ఉన్న పువ్వుల నుంచి తేనెను స్వీకరించడం మాత్రమే తెలుసని, తేనెటీగలు జరిపే పరాగ సంపర్కం వల్ల పువ్వు నుంచి పండు, పండు నుంచి గింజ తయారవుతాయని, వాటి నుంచి వచ్చే గింజలతో మళ్లీ మొక్కలు పుడతాయని, దీని ద్వారా ప్రకృతిని, అడవులను పెంచే ప్రక్రియలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అంటున్నారు రైతు సత్యనారాయణ. పూల తోటలు, అడవులు పెరగడం ద్వారా మానవాళికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడంలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. తేనెటీగలు మానవ జాతి కన్నా ముందే పుట్టాయి. మనకి మానవ జాతికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరాలో ముఖ్య భూమిక పోషిస్తాయండి ఈ తేనెటీగలు. ఎందుకంటే పరపరాగం పాలినేషన్ అంటారు. పాలినేషన్ జరగడం వల్ల పరపరాగ సంపర్కం జరగడం వల్ల మొగ్గ పువ్వు అవుతుంది, పువ్వు కాయ అవుతుంది, కాయ మరలా విత్తనం అవుతుంది. విత్తనం అయ్యి మనకి విత్తన వ్యాప్తి జరిగి మనకి చెట్లు, అడవులు ప్రత్యక్షంగా తయారవుతున్నాయి. ఈ తేనెటీగ అన్నది లేకపోతే ఈ పరపరాగ సంపర్కం జరగదు, మనకి గ్రీనరీ ఉండదు. తేనెను స్వీకరించలేని ఈగలు పిల్లలను సాకడం, తెచ్చిన తేనెను గదుల్లో దాయడమే చేస్తాయని చెబుతున్నారు. మొత్తం క్వీన్ బీ డైలీ 500 నుంచి 1500 వరకు గుడ్లు పెడుతుంది. ఈ మగ ఈగలు అయితే వీటిలో చిన్నపిల్లల ఆలన పాలన చూసుకుంటే, వర్కర్ బీస్ మాత్రం బయటికి వెళ్ళి ఆహారం కానీ వాటర్ కానీ ఎవ్రీథింగ్ అవే తీసుకొస్తాయి. ఈ అల్లటంలో కూడా అదే ముఖ్య ప్రాముఖ్యత వహిస్తాయండి, ఇది నెట్ అల్లటంలో. ఇక మరో రకమైనటువంటి సైనిక జాతి తేనెటీగలను డ్రోన్స్ ఈగలు అని కూడా అంటారని రైతు పితాని చెప్పారు. ఈ డ్రోన్ తేనెటీగలు సేకరించిన తేనెను వాటి దగ్గర నుంచి తీసుకుని మగ ఈగలకు అందిస్తాయి. ఈ విధంగా తేనెటీగలు ఒక పెద్ద రాజ్యాన్ని నడుపుతాయని చెబుతున్నారు. ఇక ఒక తేనెటీగ రోజుకు 1500 గుడ్లు పెడుతూ వాటి సంతతిని పెంచుకుంటాయని రైతు సత్యనారాయణ తెలుపుతున్నారు. ఇంటి మొత్తానికి ఆడేగ ఒకటే ఉంటుందండి. మగ ఈగలో ఎన్నున్నా ఉపయోగం లేదండి. నిరుపయోగం, శుభ్రం చేయటం, క్లీన్ చేయటం సెక్షన్ తప్పించి అవి చేసేది తక్కువ అండి పని. సైనిక ఈగలు ఉంటాయండి. ప్రతి
పువ్వుల నుంచి రోజుకి ఒక ఏగ వచ్చి 200-300 సార్లు తిరుగుతుందండి. ఎక్కడ పువ్వులు ఉన్నాయి, ఎక్కడ మకరందం ఉంది, అక్కడ నుంచి మకరందాన్ని అంతా తీసుకొచ్చి ఈ గదుల్లో తీసుకొచ్చి మగ ఈగలకి ఇస్తే మగ ఈగలు పట్టుకెళ్ళి నింపుతూ ఉంటాయండి. ఆడ ఈగేమో నింపిన దాంట్లో గుడ్లు పెడతా ఉంటుంది. రోజుకి 1000 నుంచి 1500, 2000 కూడా పెడుతుందండి ఆడేగ. పెట్టుకోవటే ఉంటుందండి ఆడేగ. కరోనా దగ్గర నుంచి తేనె వాడకం బాగా పెరిగింది. దీని ద్వారా మనిషి బరువు తగ్గడం, బాడీ యొక్క రెసిస్టెన్సీ పవర్ పెంచుకోవడం, ఇవే కాకుండా అనేక రకాల రుగ్మతలకు తేనె ఒక ఔషధంలా పనిచేస్తుంది. కోవిడ్ తర్వాత ఈ తేనె వాడకం చాలా ఎక్కువైంది. ప్రతి వాళ్ళు చాలామంది వాడుతున్నారు. దానివల్ల మనం బయటికి వెళ్ళవలసిన పనే లేదు. ప్రతి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. అది కేజీ 400 కానీ, కేజీ 500 కానీ, కేజీ 300 కానీ వాళ్ళు ఇష్టాన్ని బట్టి తీసుకెళ్తారు. మనం కరెక్ట్గా ఇస్తే కస్టమర్ మన దగ్గరికి వస్తారు. ఏ ఊరండి మీది? పాసులపూడి అండి మాది, కొండమ్మ చెట్ల దగ్గర. నెల వస్తామండి. కొంచెం బరువు వెయిట్ తగ్గుతుందని చెప్పి ఆ తేనె ఒరిజినల్గా దొరుకుతుందండి ఇక్కడ మాకు. ఒరిజినల్గా తీస్తున్నారండి. ఈయన నెల వచ్చి పట్టుకెళ్తామండి. నెల తీస్తారు ఇక్కడ. నెల వచ్చి తీసుకెళ్తున్నామండి. చాలా బాగుంటుందండి తేనె. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఈ తేనె తీసుకోవడానికి? రామేశ్వరం నుంచి వచ్చామండి. రామేశ్వరం నుంచి వచ్చారు. ఏ రామేశ్వరం అండి? అంతర్వేది సంగటిపల్లి రామేశ్వరం అండి. నెల వస్తామండి. ఈ నెల పట్టినప్పుడే మేము తీసుకెళ్తాము. చాలా బాగుంటుందండి. సమాజంలో స్వచ్ఛమైన తేనెకు ఉన్న డిమాండ్ను గ్రహించిన రైతు పితాని సత్యనారాయణ తాను పరిశ్రమను స్థాపించడమే కాకుండా నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.